అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన కానీ మీతో మాట్లాడి చాలా వద్దులు అవుతున్నది కదా. మనం ముచ్చట్లు చెప్పుకోక ఎన్ని రోజులాయే. ఏం చేస్తాం చెప్పుండ్రి. సర్కారు వాళ్ళు మన ఆఫీసులకు వెళ్ళి కంప్యూటర్లు సామాన్లు అన్నీ ఎత్తుకుపోయిండ్రు. మన ఛానల్ నడవద్దని సర్కారు వాళ్ళు కుట్రలు చేసిండ్రు. కానీ మీ అందరి దీవెనార్థులతోటి నేను మళ్ళీ వచ్చేసిన. ఇక మన తీన్మార్ వార్తలు ఆగేది లేదు, మన ఛానల్ ఆగేది లేదు, నిజాలు చెప్పుట్లా తగ్గేది లేదు. ఇక ఇలాంటి ముచ్చట్లు అరుచుకుందాం. మొదలు పెద్ద వార్తలు చూడాలి కదా, చెప్పండి. జోర్దార్గా అయింది కారు పార్టీ జాతర. సర్కారు వాళ్ళ నడుచుకుంటూ ఇయ్యరమయ్యరా గ్రాఫిక్స్ చేసిండట కేసీఆర్ మీటింగులా. ఏమనాలే ఇట్లా మాట్లాడేటోళ్ళ. అన్నల మీద రేవంత్ సారు 2 మాటలు. జానారెడ్డి సార్తో పెట్టిండు ముచ్చట్లు. మాట మీద నిలబడతారట సీఎం గారు. ఇచ్చిన హామీలన్నీ ఏమైనాయి సారు? అమరావతికి మళ్ళోసారి చేస్తుండ్రు పూజలు. మోడీ సారిస్తుండ్రు లెవ్వనకుంటా పైసలు. నిన్న కారు పాటోళ్ళ 25 ఏళ్ల పండుగ జోర్దార్గా అయింది పోండ్రి. ఏం జనం ఎటు చూసినా ఉష్కబోస్తే రాలేనంత మంది పబ్లిక్ వచ్చిండ్రు. ఇక షాన్నాళ్ళకు బయటకు వచ్చిన కేసీఆర్ సారు ఇటు కాంగ్రెస్ వాళ్ళకు అటు బీజేపీ వాళ్ళకు గట్టిగానే సురుకులు పెట్టిండు. ఆ ముచ్చట్లు కూడా అరుచుకుందాం పాది. తెలంగాణ కోసం కారు పార్టీ పుట్టి నిన్నటికి 25 ఏళ్ళు అయింది. వరంగల్ కాడ జోర్దార్గా సభ పెట్టిండ్రు. పబ్లిక్ అయితే చిన్నగా రాలేదు పోండ్రి. వరంగల్లుకు వచ్చే తొవ్వలన్నీ గులాబీ జెండాల బండ్లతోనే నిండిపోయినాయి. పుట్టలకెళ్ళి చీమలెళ్ళినట్టే వచ్చిండ్రు పబ్లిక్. ఇక మాపడికి కేసీఆర్ సార్ వచ్చి మాట్లాడిండు. కాంగ్రెస్ సర్కారోళ్ళు చెప్పిన మాటలు ఎగబెట్టిన పనులన్నీ చెప్పుకొచ్చిండు సారు. తెలంగాణకు అసలు దుష్మన్ కాంగ్రెసేనని మస్తు గరమైండు. ఏమిత్తాడా కేసీఆర్? రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం. కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం. దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షను, మేము 6,000 ఇస్తామని. స్కూటీలు కొనిస్తామని కొనిచ్చారా? 2 లక్షల లోన్ తెచ్చుకోని డిసెంబర్ 9 నాడే కథం, ఒక కలంపోటుతోనే కథం అన్నరా? ఇటువంటివి ఎప్పుడే కాదు, వీటితోని ఇంకొక 420 హామీలు చెప్పాను. వాళ్ళ నోటికి మొక్కాలి. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు, మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని అన్నరా? పెద్ద మొగోడని కొన్ని పిలిచిరట. మొగోడని మొలకాల్చడానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎల్లంకర పడ్డాడు. ఇక మా సర్కారును కూలగొట్టడానికి కేసీఆర్ చూస్తున్నాడని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, దాని మీద ఏమన్నాడో చూడుర్రి. ఆయన మాట చెప్పిండు విలేకరులు. అలా చూసారా మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్? మాకేమైనా కాల్చేరు గులగుల పెట్టినాయా? మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ. మీరే ఉండాలి. ఓట్లు తీసుకున్నారు, చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు. ఇక కేంద్రంలో ఉన్న సర్కారోళ్ళు అన్నలను చంపుతున్న దాని మీద కూడా కేసీఆర్ సారు గరమైండు. ఇట్లా పానాలు తీసుడు పద్ధతేనా? వాళ్ళతోని మాట్లాడుండని సలహా ఇచ్చిండు. కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్ లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. ధర్మం కాదు. వీళ్ళు ఏమైతున్నది? నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. లీడర్లనే కాదు పోలీసు వాళ్ళని కూడా అరుచుకున్నాడు. మా ఓళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారు, మేము వచ్చినాక వాళ్ళను ఇడిచిపెట్టే ముచ్చట్నే లేదని వార్నింగ్ ఇచ్చిండు. పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టుకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండ్రే? మీకేమక్కడ వచ్చింది? మీకు ఒక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి. 100కు 100% ఇవాళ తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవడు కూడా ఆపలేడు. అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు.
ఇట్లా చాలా ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. మళ్ళొచ్చేది కారు పార్టీ సర్కారేనని కేడర్లా మస్తు జోష్ నింపిండు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన ఏడాది నర్దానికి సభ పెడితేనే ఇంతమంది వచ్చిండ్రంటే పబ్లిక్ లా ఎంత కోపమున్నదో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని వరంగల్ పోయే తొవ్వంటున్న ఊరోళ్ళు మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ సారు గట్టిగానే మాట్లాడిపోయిండు. 2 పార్టీలలో నడుచుకున్నాడు. మరి వాళ్ళు ఊకుంటారా? కారు పార్టీ అధికారంలో లేకున్నా అధికారంలో ఉన్నప్పటికంటే ఎక్కువ తిడుతున్నారు. కారు పాటోళ్ళు పూ పాటోళ్ళు చేతిలో చేసుకున్నారా ఏందనిపిస్తున్నది వాళ్ళ మాటలు చూస్తుంటే. ఏంది నమ్మబుద్ధి అయితలేదా? ఇక మీరే చూడుర్రి. నిన్న ఇట్లా కేసీఆర్ సార్ మాట్లాడు అయిపోయిందో లేదో అట్లా మంత్రులందరూ బయటకు వచ్చిండ్రు. సభకు పబ్లికే రాలేదట. మొత్తం గ్రాఫిక్స్ చేసి చూపెట్టిండ్రని పొన్నం సారు చెప్పుకొచ్చిండు. మీరు టీవీలలో వీడియోస్ రేపు కట్ చేస్తాం. గ్రీన్ మ్యాట్లు వేసారు, చాలా విజువల్ చూస్తే సగం మ్యాట్లు ఖాళీ ఉన్నాయి. ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అటర్ ఫ్లాప్. మీటింగ్ నడవంగానే గ్రాఫిక్స్ ఎట్లా చేస్తుందో సార్కు బాగా తెలిసినట్టున్నదని కారు పాటోళ్ళు అంటున్నారు. ఇక పొంగులేటి సార్ ఏమన్నాడో చూడుర్రి. సాక్షిగా మీరు అన్నట్టు మీ బచ్చాగాళ్లతో కాదు మాట్లాడేది. మీ బచ్చాగాళ్లతో మీరే అని సర్టిఫికెట్ ఇచ్చారే, ఆ బచ్చాగాళ్లతో కాదు. రండి, మీరు వస్తే మీ అద్భుతాలు ఏంటో చెప్తాం కదా. ఘనకార్యాలు తప్పకుండా తెలంగాణ ప్రజలకి ఒక్కొక్కటి చూపిస్తాం. గమ్మతున్నది సారు మీ ముచ్చట. మీరు ఒకటేసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ లీడర్ అయితిరి. పాపం వాళ్ళందరూ 7-8 సార్ల రికార్డు మెజార్టీలతో గెలిచిన బచ్చాగాళ్ళాయే. మీరు మీ ముఖ్యమంత్రి సారు మీ పార్టీలున్నోళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు తలలు వండిన సీనియర్లాయే. మస్తు అనుభవం ఉన్నోళ్ళని రాజకీయంలో ఉన్నోళ్ళు మాట్లాడుకుంటుండ్రు. ఇక మంత్రులు మాట్లాడి ఊకుంటే ఎట్లా అనుకున్నాడో ఏందో. మహేష్ గౌడ్ సార్ వచ్చి కారు పాటోళ్లను పొట్టు అరుచుకున్నాడు. నిన్న వరంగల్ లో జరిగిన మీటింగ్ విస్కీ బాటిల్ మీటింగ్. అది నాకెవరో మిత్రులు చెప్తా ఉన్నారు, పొద్దున్న లేస్తే జనానికన్నా ఎక్కువ విస్కీ బాటిల్లే ఉన్నాయి అక్కడ అని. మహిళలు కనబడలే నిన్న మీటింగ్ లో. కారణం విస్కీ బ్రాందీకి వారు లోకలే కాబట్టి మహిళలు ఎవరు రాకుండానే మీటింగ్ జరుపుకున్నటువంటి సందర్భం. చెయ్యి పాటోళ్ళ వంతైపోగానే పూ పాటోళ్ళు కూడా ఉరికొచ్చిండ్రు. ఇటు ఏలేటి సారు అటు రాజాసింగ్ సార్లు వచ్చి నోరు నొచ్చిందాకా తిట్టిపోయిండ్రు. ఇవాళ కేసీఆర్ నక్సలైట్ల గురించి, కగార్ ఆపరేషన్ గురించి మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాలు పరిపాలించినావు కదా, నీ సోయి అప్పుడేం పోయింది? అప్పుడు ఎందుకు నువ్వు నిషేధం ఎత్తివేయలే తెలంగాణ రాష్ట్రంలో? అప్పుడు నక్సలైట్లు లేరా? అరాచకం లేదా? అధికారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, కొన్ని ప్రతిపక్షాలకు, బీఆర్ఎస్ పార్టీ లాంటిది పార్టీలకు, కాంగ్రెస్ కు అధికారం ఉంటేనేమో ఒక రకంగా, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నక్సలైట్ల పక్షాన మాట్లాడి వాళ్ళ జెండాలను బుధానికి ఎత్తుకోవడం అలవాటుగా మారిపోయింది. కేసీఆర్ అంటే జూటా మాట. ఇది మొత్తం బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకున్నారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఒక మంచి బ్రాండ్ ని మీరు క్రియేట్ చేసుకున్నారు. కేసీఆర్ అంటే అబద్ధం, ఆ విధంగా ఒక మంచి బ్రాండ్ మీరు తీసుకున్నారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు, నేను అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అడిగిన, అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి, ఏదైనా హిసాబ్ చెప్తారా, వైట్ పేపర్ డిక్లేర్ చేస్తారా అంటే మీరే అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధం మాట్లాడినారు. 0 వచ్చింది అని అప్పుడు కూడా మీరు అన్నారు. అంటే మీ సమయంలో 10 సంవత్సరాలు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది. మన తెలంగాణ ఇవాళ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్రం వల్లనే. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది. కానీ దురదృష్టం మా వాళ్ళు కరెక్ట్ లేదు. లేకపోతే ఎప్పుడో మా గవర్నమెంట్ వచ్చేది. కానీ ఏం బాధ లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో దిక్కు సోషల్ మీడియాలో ఇంకో కథ నడిచింది. ప్లాస్టిక్ డబ్బాల నీళ్ళు ఇస్తారా అని ఒకలు, లక్షల మంది వచ్చిన మీటింగులా ఇద్దరికి చక్కెర వచ్చి పడిపోయినరని ఇంకొకలు. 2 పార్టీలోళ్ళు నిన్న మాపడి సంధి ఇదే పనిలున్నారు పోర్రి. మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఏం మాట్లాడినా లెక్కుంటది. సారు గాలి ముచ్చట్లు అస్సలే మాట్లాడు. ఏం చేస్తారో అదే మాట్లాడతాడు. ఒక మాట చెప్పిందంటే దాని నుంచి వెనకకు అస్సలే పోడు. దునియాలో బరాబర్ మాట్లాడేటోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఆయన మన రేవంత్ సార్ ఒక్కలే.
ఆయన సొంటోళ్ళు ఇది వరకు లేరు, ఇక మీదట రారు. వెనకటికొక ఆయనే అబద్ధం మాట్లాడేది లేదు, నిజం జోలికి పోయేది లేదు అన్నాడట. మన మంత్రుల వారి ముచ్చట అట్లనే ఉన్నదుల్లా. ఢిల్లీకి పోయి ఓ ముచ్చట, తెలంగాణకు వచ్చి ఇంకో ముచ్చట మాట్లాడుతున్నాడు. మావోయిస్టులను ఏరి పారేస్తామని అప్పట్లో మోడీ సర్కారోళ్ళు ఢిల్లీలో మీటింగ్ పెట్టిండ్రు. దానికి రేవంత్ సార్ పోయి సరేనని చెప్పొచ్చిండు. అందరితోని కలిసి నవ్వుకుంటా ఫోటో దిగొచ్చిండు. అందరూ సరే అన్నారని దసరా నాడు యాటలను కోసినట్టే అడవులున్న అన్నలను చంపుతున్నారు. అయాల ఢిల్లీకి పోయి సరేనన్న రేవంత్ సారు ఇయాలనేమో అట్టెట్లా చేస్తారు ఆపేయాలని అంటున్నాడు. పోయి జానారెడ్డి సార్తోని మీటింగ్ పెట్టిండు. ఇదొక్కటే కాదు, సారు మాటలన్నీ అట్లనే ఉన్నాయి. నేను మాటిచ్చినంటే బండ మీద ఉలిబట్టి చెక్కినట్టేనని చెప్పుకుంటుండు. నిజమే కదా, రుణమాఫీ చేస్తానన్నాడు, ఒక్కలను ఇడవకుండా చేసిండు. కుర్సీ ఎక్కంగానే 15,000 రైతు భరోసా ఇస్తానన్నాడు. మాట తప్పకుండా ఫసలు ఇడవకుండా ఇస్తూనే ఉన్నాడు. ఆడిబిడ్డలకు 2,500 వస్తున్నాయి. మా అక్కలకు స్కూటీలు వచ్చినాయి. పెండ్లి పందిట్లనే తులం బంగారం కూడా ఇస్తున్నారు. ఇట్లా చేసుడు ఎవరితోనన్నా అయితదా చెప్పుండ్రి. కేసీఆర్ సారు మాటలు చెప్పి పని చేయలే. నేను పని చేస్తున్నా గాని మాటలు చెప్పుకుంటలేనని అంటున్నాడు. నిన్న కేసీఆర్ సార్ మాట్లాడిన దాంట్లో పసలేదట. అంటే మీ లెక్క పేగులు మెడలేసుకున్నాడు, లాగులు వలగొట్టుడు, ఉరికిచ్చి కొట్టుడు చేస్తేనే పస ఉన్నట్ట సారు. పాపం అది తెలవక నిన్న ఆయన మామూలుగా మాట్లాడిపోయిండు. ఈ తాపకొచ్చినప్పుడు మీ లెక్కనే మాట్లాడమని చెప్దాం, మీరు ఫికర్ చేయకుండ్రి. అసలు ముచ్చట చెప్పుడు మర్చిపోయినుళ్ళు. రేవంత్ సారుకు రాహుల్ సారుకు చాలా మంచి దోస్తానున్నదట. ఎవరు నమ్మినా నమ్మకున్నా అదే నిజమట. మీరు కూడా నమ్ముండ్రి. మోడీ సారు దేశం కోసం సమర్పించుకున్నాడు. ఆయనకు ఇల్లు లేదు, ఆకిలి లేదు, మొత్తం దేశం కోసమే బతుకుతున్నాడు. దేశంలో ఏ మూలకున్నోళ్ళైనా సార్కు ఒక్కటే, అందరినీ కన్న బిడ్డ లెక్క చూసుకుంటాడని బీజేపీ వాళ్ళు చెప్పుకుంటారు కదా. అసలు కథ ఇట్లున్నది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రాలు సారు కళ నెరవేరబోతున్నదుల్లో. నీళ్లు తోడి కడుతున్న అమరావతికి మోడీ సార్ వచ్చి రెండోసారి శంకువండ బాతిపోతాడట. 2వ తారీఖు నాడు వచ్చి మీటింగ్ పెడతాడట. మీటింగే కాదు, మస్తుగానే పైసలు కూడా ఇచ్చిపోతాడని అంటున్నారు. పాపం ఆంధ్రోళ్లకు వెనకటి సంధి రాజధాని లేక తిప్పల పడుతున్నారు. మద్రాసు పోతే వాళ్ళెల్లగొట్టిండ్రు, తెలంగాణలో వచ్చి చూడితే మనం సాగదోల్తిమి. ఇప్పటికన్నా రాజధాని కట్టుకుంటే మంచిదే, కానీ మోడీ సారు తరిక ఎట్లున్నదో చూడుండ్రి. తన బిడ్డలకు తట్టెడు పెట్టి యారాలు బిడ్డలకు 7 మెతుకులు కూడా పెట్టలేదన్నట్టే చేస్తుండు. బీహార్లున్న నితీష్ సారు, ఆంధ్రలున్న చంద్రాలు సారు ఇద్దరు కలిసి మోడీ సర్కార్ను మోస్తున్నారాయే. గందుకే కావచ్చు గల్లాపెట్టల పైసలున్నా లేకున్నా అటు బీహార్కు ఇటు ఆంధ్రకు ఏడాది సంధి ఇస్తనే ఉన్నారు. మిగిలిన రాష్ట్రాల కాడికొచ్చే వరకు ఎంగిలి చేయితోని కాకిని కొట్టరన్నట్టే చేస్తున్నాడు. మాటలు చెప్పుమంటే మాత్రం మొగులకు నిచ్చెనేసినట్టే చెప్తాడు మోడీ సారు. చేసే పనులేమో ఇట్లుంటాయి.